మనుషులు నిర్మించిన కొన్ని అద్భుతాల్లో పనామా కాలువ ఒకటి. 20వ శతాబ్దపు ఇంజనీరింగ్ పనితనానికి ఈ కాలువ ఒక ఉదాహరణ. షిప్పింగ్ పరిశ్రమలో పనామా కాలువది అత్యంత ముఖ్యమైన పాత్ర. ప్రపంచ సముద్ర వాణిజ్య రవాణాలో 5% ఈ కాలువ ద్వారానే జరుగుతుంది. గొప్ప ఆర్థిక శక్తి అయిన పనామా కాలువ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఈ కాలువలో షిప్పులు వెళ్తాయో లేదో తెలియదు. ఎందుకంటే దీంట్లో నీళ్లు ఇంకిపోతున్నాయి. అతిపెద్ద సముద్ర రవాణా మార్గంగా చెప్పే పనామా కాలువకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? భవిష్యత్తులో ఈ కాలువ పరిస్థితి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం పదండి. అమెరికా ఖండానికి ఇరువైపులా ఉన్న అట్లాంటిక్ సముద్రం, పసిఫిక్ సముద్రాలను వేరు చేస్తూ అమెరికాకు చెందిన సన్నని భూభాగం ఉండేది. దీని మీద కృత్రిమంగా కాలువను తవ్వి 2 సముద్రాలను కలిపేశారు. ఈ కృత్రిమ కాలువనే పనామా కాలువ అంటారు. అయితే పనామా కాలువ ప్రాజెక్టు అంత సులభంగా పూర్తి కాలేదు. 1881లోనే ఫ్రాన్స్ దేశం దీని నిర్మాణాన్ని చేపట్టింది. అయితే అప్పట్లో అంత ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేకపోయింది. పైగా పనుల సమయంలో విపరీతంగా వర్షాలు పడడంతో వ్యాధులు వ్యాపించాయి. ఈ వ్యాధులకు 100 మంది చనిపోయారు. దీంతో ఫ్రాన్స్ ఈ నిర్మాణం చేయలేక చేతులెత్తేసింది. దాదాపు 7 ఏళ్ల వరకు ఎలాంటి పనులు జరగలేదు. ఆ తర్వాత అమెరికా 1904లో దీని నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. సుమారుగా 10 ఏళ్ల పాటు పనులు జరిగాయి. చివరకు నిర్మాణాన్ని పూర్తి చేసి 1914 ఆగస్టులో ఈ కాలువను ప్రారంభించారు. 1869లో సూయజ్ కాలువను కృత్రిమంగా ఏర్పాటు చేసి ప్రారంభించారు. దీనికి ఉపయోగించిన టెక్నాలజీని పనామా కాలువ నిర్మాణంలో వాడారు. ఈ కాలువ పొడవు 80 కిలోమీటర్లు. దీంట్లో నౌకలు నిలపడానికి 2 పాత్వేలను నిర్మించారు. ఈ కాలువ పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలుపుతుంది. ఈ సముద్రాల మధ్య ఉన్న షార్ట్ కట్ మార్గమిదే. అలాగే ఈ కాలువ 2 ఖండాలైన ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలను విడదీస్తుంది. న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాలంటే దక్షిణ అమెరికాలోని కేప్ హార్న్ దగ్గర నుంచి 22,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. కానీ ఈ పనామా కాలువ వల్ల ఈ ప్రయాణ దూరం 9,500 కిలోమీటర్లకు తగ్గిపోయింది. అంటే దాదాపు సగం ప్రయాణం దూరం తగ్గింది. దీంతో సరుకు రవాణాకు డబ్బు, సమయం ఆదా అవుతాయి. పనామా కాలువ నిర్మాణం ద్వారా 3 కృత్రిమ నదులు ప్రాణం పోసుకున్నాయి. మరికొన్ని ఆనకట్టల నిర్మాణం కూడా జరిగింది. పనామా జలసంధిలో అతి ముఖ్యమైన భాగం కాటన్ నది. సుమారుగా 33 కిలోమీటర్ల పొడవున్న ఈ నది గుండా నౌకలు ప్రయాణిస్తుంటాయి. పనామా కాలువ దగ్గర షిప్పింగ్ ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీలు వాడుతుంటారు. షిప్పింగ్ ఇండస్ట్రీని విస్తరించే వ్యవస్థలు, అతిపెద్ద షిప్ లాంచింగ్ పోర్టులు రకరకాల ఆకారాల్లో రూపొందించి పనామా కెనాల్ ద్వారా ఎంతటి పెద్ద నౌకలైనా కెనాల్ నుంచి ఉపనదుల్లోకి కూడా ప్రయాణించే వీలును కల్పించారు. పనామా కాలువ నిర్మాణం పూర్తయిన తర్వాత 1999 వరకు మెయింటెనెన్స్ ఖర్చులను అమెరికా వసూలు చేసింది. ఆ తరువాత పనామా దేశానికి అప్పగించింది. పూర్తిగా షిప్పింగ్ ఇండస్ట్రీ మీద ఆధారపడిన దేశం పనామా దేశం. పనామా కాలువ గుండా ప్రయాణించే అన్ని నౌకల ద్వారా సుమారుగా కొన్ని $1 మిలియన్ ఆదాయం లభిస్తోంది. దీనివల్ల సుమారుగా 14,000 మందికి పైగా ఉపాధి లభిస్తోంది. అందులో 5,000 మంది వరకు పనామా దేశానికి చెందిన వాళ్లే ఉన్నారు. కొత్తగా తయారయ్యే షిప్పుల కోసం దీన్ని 2007లో విస్తరించారు. ఈ కాలువ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద కంటైనర్ నౌకలన్నీ సులభంగా ప్రయాణించగలవు. 1914 నుంచి కొన్ని కోట్ల నౌకలు ఈ పనామా కాలువ గుండా ప్రయాణించాయి. ఒక్క 2010లోనే 10 లక్షల నౌకలు ఈ కాలువ గుండా ప్రయాణించాయి. అప్పుడప్పుడు కాలువకు ఇరువైపులా ఉన్న మట్టి జారి కాలువలో పడటం, నిర్వహణ పనులు, చిన్న ప్రమాదాలు తప్ప పనామా కాలువ 24 గంటలు తెరిచే ఉంటుంది. ఏడాదిలో అన్ని రోజులు కూడా నిరంతరం నౌకలకు ఎంట్రీ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 17,000 పోర్టులతో పనామా కాలువకు రవాణా సంబంధాలున్నాయి. అలాంటి పనామా కాలువకి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. దీంట్లో నీళ్లు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. నీళ్లు ఇంకిపోయి నౌకల ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. పనామా కాలువలోకి గటూన్ సరస్సుకు చెందిన స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తుంటాయి. కాలువలోని నీటికి ఈ గటూన్ సరస్సే ఆధారం. దీంతో పాటు వర్షపు నీరు కూడా దీనికి ఆధారం. అయితే ఈసారి వర్షాలు తక్కువగా పడ్డాయి. వర్షాలు లేకపోవటం, ఎల్ నినో ప్రభావం కారణంగా 110 ఏళ్ల పనామా కాలువ చరిత్రలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదైన 2వ సంవత్సరంగా 2023 నిలిచింది. 2023 అక్టోబరులో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే కాలువ ప్రాంతం 41% తక్కువ వర్షపాతాన్ని చూస్తోంది. దీనివల్ల అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల మధ్య దగ్గర దారిగా ఉన్న ఈ కాలువలో నీటి మట్టం తగ్గి దాని ప్రభావం 27,000 కోట్ల విలువైన కార్గో రవాణాపై పడుతోంది. ఫలితంగా దీని ద్వారా ప్రయాణించే నౌకల సంఖ్యను కూడా తగ్గిస్తున్నారు. ప్రతిరోజు 36 నౌకలు ప్రయాణించాల్సి ఉండగా నీటి మట్టం తగ్గటం వల్ల
ప్రస్తుతం ఈ సంఖ్యను 24కు తగ్గించారు. నౌకల బరువు పైన కూడా ఆంక్షలు విధించడంతో నౌకలు తక్కువ మొత్తంలోనే సరుకు రవాణా చేస్తున్నాయి. రవాణా నౌకల సంఖ్య తగ్గించడం ప్రపంచ వాణిజ్యానికి సమస్యగా మారుతోంది. మామూలు రోజుల్లో ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 5% ఈ కాలువ ద్వారానే సాగుతోంది. అమెరికా కంటైనర్ల ప్రయాణమైతే 40% పనామా కాలువ గుండానే జరుగుతుంది. కాలువలో నీళ్లు ఇలాగే ఇంకిపోవడం కొనసాగితే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోక తప్పదు. దీనివల్ల దూరం, రవాణా ఖర్చులు పెరుగుతాయి. పనామా వర్షాలు ఎక్కువగా పడే దేశం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లే ఇక్కడ కూడా వర్షపాతం తగ్గుతోంది. దీంతో సరుకు రవాణా 49% పడిపోయింది. నీటి మట్టం పడిపోవటం వల్ల వస్త్రాల నుంచి ఆహారం దాకా ఉన్న 2 మిలియన్ టన్నుల గూడ్స్ రవాణా ఆలస్యమవుతోంది. వానలు అనుకున్నంత స్థాయిలో పడితే పనామా కాలువ లాకుల ద్వారా ప్రయాణించే నౌకల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. అది తాత్కాలిక పరిష్కారమే. దీనికి అసలైన పరిష్కారం కనుక్కోవాల్సి ఉంది. కాలువలో నీళ్లు ఇంకిపోకుండా ఉండేందుకు పనామా కెనాల్ అథారిటీ చర్యలు చేపట్టింది. ఈ కాలువ మనుగడకు సహాయకారి కాగలవని భావిస్తున్న కొన్ని ప్రాజెక్టుల్లో వచ్చే 5 ఏళ్లలో $8 బిలియన్ల పెట్టుబడులు పెట్టి పథకాలను అమలు చేయడానికి అథారిటీ సిద్ధమవుతోంది. లాకుల ద్వారా నీటి మట్టాన్ని పెంచి తగ్గించే నౌకలు సాఫీగా సముద్రంలోకి ప్రవేశించేలా ఈ పనామా కాలువను నిర్మించారు. సముద్ర మట్టానికి ఎగువన నిర్మించిన లాకుల ద్వారా పనామా కాలువలో సరుకు రవాణా నౌకలు ప్రయాణించి మధ్యలోని గూటెన్, అలాజులా అనే సరస్సులను దాటుకుని సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ లాకుల ద్వారా ప్రయాణించే నౌక కోసం 50 మిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే నీటి వినియోగాన్ని తగ్గించగలిగే అధునాతన లాకులను 2016లో నిర్మించారు. అలాగే రిజర్వాయర్ల నిర్మాణంపై కూడా కాలువ యాజమాన్యం దృష్టి సారించింది. వర్షాకాలంలో నీటిని సంరక్షించి వేసవి లాంటి రోజుల్లో నీటి సరఫరా సాఫీగా జరగడానికి వీలుగా ఇండో రివర్ వద్ద డ్యాం కట్టి దాని నుంచి పనామా కెనాల్కు ప్రధాన రిజర్వాయర్గా ఉన్న గూటెన్ సరస్సులోకి నీటిని పైపుల ద్వారా వదలనున్నారు. ఈ పథకం వల్ల నౌకల ట్రాఫిక్ రోజు 12 నుంచి 15కు పెరుగుతుంది. అయితే ఈ దిశగా ముందుకు వెళ్లడం అనేది అనుకున్నంత తేలికైన పని కాదు. ఈ ప్రాజెక్టుకు ఇంకా ప్రభుత్వ అనుమతి రాలేదు. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి అనేక సంవత్సరాలు పడుతుంది. ఇది వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావం అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రభావం ప్రపంచ వాణిజ్యంతో పాటు పనామా కాలువ భవిష్యత్తుపైన కనిపిస్తోంది.